నమస్కారం రైతు సోదరులారా, మన ఛానల్కు స్వాగతం. పత్తిలో రసం పీల్చే పురుగులను అరికట్టే సమగ్ర నివారణ పద్ధతులు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పత్తి సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో రసం పీల్చే పురుగుల ఉధృతి మొదటిది. ఇవి పంట మొలక దశ నుంచి మొదటి కోత వరకు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. సరైన సమయంలో వీటిని గుర్తించి నివారించకపోతే 35 నుండి 70% వరకు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పత్తిలో ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులు, వాటి లక్షణాలు మరియు సమగ్ర నివారణ పద్ధతుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి రైతుకు ఎంతో అవసరం. పంట తొలి దశలో ప్రధానంగా పేనుబంక, పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశిస్తాయి. ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి మొక్కలోని రసాన్ని పీల్చివేస్తాయి. పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచులు కిందికి ముడుచుకుని పసుపు రంగులోకి మారి చివరకు ఇటుక ఎరుపు రంగుకు మారుతాయి. దీనివల్ల ఆకులు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. పేనుబంక పురుగులు ఆకులపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చడమే కాకుండా ఒక రకమైన జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ జిగురుపై నల్లటి బూజు ఏర్పడి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇక తామర పురుగులు ఆకు పొరలను గీకి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అడుగు భాగం వెండి లేదా రాగి రంగులోకి మారి ఆకులు పైకి ముడుచుకుంటాయి. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు వీటి ఉధృతి మరీ ఎక్కువగా ఉంటుంది. పంట 55 రోజుల దశకు చేరుకున్నప్పుడు తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది. ఇది ఆకుల నుండి రసాన్ని పీల్చడమే కాకుండా ప్రమాదకరమైన ఆకుముడత, వైరస్ తెగులును ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాప్తి చేస్తుంది. దీనివల్ల మొగ్గలు, పిందెలు రాలిపోయి పత్తి నాణ్యత మరియు దిగుబడి పూర్తిగా తగ్గిపోతాయి. రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి కేవలం రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. చేనులో నత్రజని, యూరియా ఎరువులను మోతాదుకు మించి వాడకూడదు. ఎరువులు ఎక్కువైతే మొక్కలు లేతగా పెరిగి పురుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాగే పంట మొదటి 60 రోజులలో అత్యంత విషపూరితమైన మందులను వాడకూడదు. దీనివల్ల మనకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోయి శత్రు పురుగుల ఉధృతి మరింత పెరుగుతుంది. పురుగుల ఉధృతిని గమనించడానికి మరియు వాటిని నివారించడానికి ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టలను తెల్లదోమ, పచ్చదోమల కోసం మరియు 10 నీలిరంగు జిగురు అట్టలను తామర పురుగుల కోసం నాటాలి. పంట తొలి దశలో 25 నుండి 30 రోజులప్పుడు వేప ఆధారిత మందులను పిచికారి చేయడం ద్వారా పురుగుల ఉధృతిని ప్రారంభంలోనే అదుపు చేయవచ్చు. మిత్ర పురుగులకు హాని కలగకుండా తక్కువ ఖర్చుతో పురుగులను చంపడానికి కాండానికి మందు పూసే పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. 45వ రోజున మరియు 65వ రోజున సిఫారసు చేసిన రసాయన మందులను నీటితో సరైన నిష్పత్తిలో కలిపి ప్రధాన కాండంపై బ్రష్తో పూయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఒక్కో మొక్కపై 30 నుండి 40 రసం పీల్చే పురుగులు కనిపించినప్పుడు మాత్రమే రసాయన మందుల పిచికారి చేపట్టాలి. ధన్యవాదాలు రైతు సోదరులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మన తదుపరి వీడియోలో రసం పీల్చే పురుగుల రసాయన నివారణ మందుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.